ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 సంబంధించి అంటే మెయిన్స్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థులందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ ఎగ్జామ్ కోసం అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనమాట. ఈ మధ్య రీసెంట్గా కేసులని అవని ఇవని చాలా గందరగోళానికి గురయ్యారనమాట. మెయిన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే ఎంపికయ్యారో అభ్యర్థులందరూ ఆల్మోస్ట్ ఇది కూడా ఫినిష్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సిబిటీ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలానే కోర్టు కేసులకు సంబంధించి ప్రజెంట్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం హాలిడేస్ వల్ల అనమాట. కోర్ట్స్ సమ్మర్ హాలిడేస్ వల్ల ఈ మధ్య హీరింగ్స్ అటువంటివి ఏం లేవన్నమాట. అవన్నీ నెక్స్ట్ మళ్ళీ రీఓపెన్ అయిన అనంతరమే హీరింగ్స్ అయ్యి ఉంటాయి. ఇంకా కేసులు అనేవి ఇప్పుడు అప్పుడే తేలేవు కాదు, ఇంకా చాలా టైం పడుతుంది అనమాట. అందువల్ల ఇప్పుడు అభ్యర్థులందరూ ఎంత బేగా కంప్లీట్ చేసేస్తే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనే తర్వాత సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు పెడతారని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనమాట. అలానే దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మీకు ఇంతకుముందే చెప్పాను, నాకున్న సోర్స్ బట్టి అనమాట. అందులో ఉన్న వల్లే కొందరు మనకి తెలిసిన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు చెప్తున్నాను. ఆల్మోస్ట్ షెడ్యూల్ అనేది ఇంకొక 1 వీక్ ఆర్ 10 డేస్లో రిలీజ్ చేస్తారు. అంటే సిబిటీ ఎగ్జామ్ ఎప్పుడు అసలు అభ్యర్థులుగా అంటే ఇప్పుడు కంప్యూటర్ అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అభ్యర్థులందరికీ షెడ్యూల్స్ ఇస్తారనమాట. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలాగైతే షెడ్యూల్ ఇచ్చారో డే బై డే, అలానే సిబిటీకి కూడా అలానే జరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాడు. అలానే ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ మ్యాక్సిమమ్ 99% జూలై ఫస్ట్ వీక్లో ఉంటుంది ఫ్రెండ్స్. జూలై ఫస్ట్ వీక్లో ఏదో డేట్లోనే కండక్ట్ చేస్తాడనమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. అందువల్ల 1 మంత్ అంటే షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఒక 20 డేస్ టైం ఇస్తాడనమాట. అందువల్ల అభ్యర్థులు తమ యొక్క ప్రిపరేషన్ అనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ ఉండండి, అంటే ప్రాక్టీస్ అనేది. అలానే దీనికి సంబంధించి మరి కొద్ది రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ చేస్తాడు. అలానే దీన్ని చూసుకుంటే ఈ టెస్ట్ అనేది ఏబిపిఎస్సి ఆఫీసులో జరుగుతుందా లేకపోతే ఏమైనా వేరే బయట ఎక్కడైనా జరుగుతుందా అని కొందరు అభ్యర్థులేమో సందేహాలు వెళ్ళబోస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎలా జరుగుతుంది అంటే ఇది ఆల్మోస్ట్ బయట ఉంటాయి అన్నమాట ఇన్స్టిట్యూట్స్. అంటే ఏబిపిఎస్సి కూడా కొలాబరేట్ అయినాయి అనమాట. ఒక ల్యాబ్స్లో తీసుకెళ్ళి ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇస్తాడు 100 మార్క్స్. ఆ క్వశ్చన్ పేపర్లోనే మనకి 20 మార్క్స్ బిట్స్ ఇస్తాడనమాట. అంటే ఆబ్జెక్టివ్ టైప్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, రిమైనింగ్ సిస్టమ్ ఇస్తాడు. సిస్టంలోనే మనం ఏవైతే వర్డ్కి సంబంధించి, ఎక్సెల్కి సంబంధించి, పవర్ పాయింట్కి సంబంధించి మనం అన్నీ క్రియేట్ చేసి సేవ్ చేసి డెస్క్టాప్ మీద పెట్టాలి. అయితే క్వశ్చన్ పేపర్ ఏదైతే ఇస్తాడో దాంట్లో ఆబ్జెక్టివ్స్ ఫిల్ చేసి మనం క్వశ్చన్ పేపర్ మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. దీన్ని బట్టి చివరాఖరికి క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫై మార్క్స్ అనేది క్యాల్కులేట్ చేస్తాడనమాట. అంటే మనం సిస్టంలో చేసినవి అలాగే ఈ క్వశ్చన్ పేపర్లో చేసినాయి అనమాట. ఇది ఏబిపిఎస్సి ఆఫీస్లో మాత్రం బెటర్ ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ అనేది ఈ చుట్టుపక్కల అంటే ఏబిపిఎస్సి కూడా కొలాబరేట్ అయిన కొన్ని ల్యాబ్స్లోనమాట జరుగుతుంది అనమాట. అక్కడే దగ్గరలోనే జరుగుతుంది. 1-2 ల్యాబ్స్లో ఇస్తాడు. అలానే ఈ షిఫ్ట్ వైజ్గా జరుగుతుంది అనమాట. రోజుకి 3-4 షిఫ్ట్లు కండక్ట్ చేస్తాడనమాట. ఇంతకుముందు అయితే 50 మార్క్స్ ఉన్నప్పుడు 4 షిఫ్ట్లు చొప్పున పెట్టేవాడు అనమాట. అంటే మార్నింగ్ సెషన్ ఏమో ఒక 2 షిఫ్ట్లు, అలాగే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఒక 2 అనమాట. ఈసారి అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. ఇది 100 మార్క్స్ కాబట్టి కొద్ది జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అభ్యర్థులు అనే వాళ్ళు అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం వహించకుండా దీని మీద అనేది ఫుల్లీ ఫోకస్తో ఉండండి. ఆల్మోస్ట్ ఈ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఏబిపిఎస్సి వెబ్సైట్లో పెడతాడు. అలా లేకపోయినా సరే ఈ 2-3 రోజుల్లో పెట్టినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు అనమాట దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఈ షెడ్యూల్కి ప్లస్ ఎగ్జామ్కి ఖచ్చితంగా 20 రోజుల టైం అనేది డెఫినెట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి చూసుకుంటే మనకి జూలై ఫస్ట్ వీక్లోనే డ్యామ్ షూర్గా ఎగ్జామ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. దాని అనంతరం సెలక్షన్ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తాడనమాట. అంటే అభ్యర్థులు ఎవరైతే ఏ పోస్ట్కి ఎంపికయ్యారో దానికి సంబంధించిన లిస్టు ఈ సిబిటీ ఎగ్జామ్ ఎప్పుడైతే అయిపోయిందో దాని అనంతరం కూడా రిలీజ్ చేస్తాడనమాట. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన నా దగ్గర ఉన్న అప్డేట్. నా వీడియో కానీ నచ్చినట్లయితే మీరు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బిఎస్కే బ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.